హై ఇన్కమ్ స్కిల్స్ని నేర్చుకోవడం ఎలా? అసలు మనల్ని ధనవంతులను చేసే ఆ హై ఇన్కమ్ స్కిల్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. దాదాపు మనీ పైన రాసిన ప్రతి ఒక్క బుక్లో ఇన్వెస్ట్ ఇన్ యువర్ స్కిల్స్, ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ అనే పాయింట్ ఖచ్చితంగా ఉంటుంది. మన ఓల్డ్ వీడియోస్లో కూడా చాలాసార్లు ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ అనే టాపిక్ గురించి మనం కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే నీకు హై ఇన్కమ్ తెచ్చిపెడుతుందో తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను 4 మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా నెంబర్ 1, హ్యావింగ్ ఏ పర్సనల్ బ్రాండ్. పర్సనల్ బ్రాండ్, నీ గురించి ఎవరైనా మాట్లాడుకుంటే ఓర్ నీ గురించి ఒక టాపిక్ వస్తే ఆ నెక్స్ట్ సెకండ్ నీ బ్రాండ్ ఏంటో వాళ్ళకి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, విజయ్ దేవరకొండ ఉన్నారు. ఆయన యాక్టరే కానీ ఆయనకి రౌడీ అనే ఒక పర్సనల్ బ్రాండ్ ఉంది. అసలు పర్సనల్ బ్రాండ్ ఎందుకు ఉండాలి? విజయ్ దేవరకొండకి ఆయన మూవీస్ వల్ల ఫాలోయింగ్ వచ్చింది, ఆయనకంటూ ఫ్యాన్స్ క్రియేట్ అయ్యారు. ఆ క్రేజ్ని యూజ్ చేసుకొని రౌడీ అనే క్లాతింగ్ బ్రాండ్ని ఓపెన్ చేశారు. రౌడీ వేర్ అనే బ్రాండ్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ సెల్లింగ్ క్లాతింగ్ బ్రాండ్గా మారింది. ఇప్పుడు రతన్ టాటా గారు ఉన్నారు. టాటా మోటార్స్లో ఎన్నో కార్లు మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటాయి, కానీ నానో కార్కి స్పెషల్ ప్లేస్ అంటూ ఉంది టాటా మోటార్స్ హిస్టరీలో. ఎందుకంటే ఇక్కడ రతన్ టాటా గారి ఐడియాలజీని చూసి ఒక కొత్త ఓపెనింగ్స్ స్టార్ట్ అయ్యాయి టాటా కంపెనీకి. రతన్ టాటా గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో నానో కార్ గురించి మాట్లాడాడు. నేను ఒకరోజు ట్రావెల్ చేస్తూ ఉంటే ఒక ఫ్యామిలీ వర్షంలో బైక్ మీద వెళ్ళడం చూసా. వాళ్ళకి యాక్సిడెంట్ జరగడం కూడా చూసా. ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత రతన్ టాటా గారికి ఇలా ఐడియా వచ్చింది, ఇలాంటి చిన్న ఫ్యామిలీస్ కంటూ ఒక కారు ఉంటే ఎలా ఉంటుంది అనే ఐడియా నానో కార్ని సృష్టించడానికి ప్రోత్సహించింది. ఇలాంటి చిన్న ఫ్యామిలీస్ కోసం ఒక కార్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు. దాని పేరే నానోగా క్రియేట్ చేశారు. మార్కెట్లోకి వదిలాడు. నానో అనే కార్ పెద్ద డిజాస్టర్గా మారింది. దాని విలువ అప్పుడు తెలియలేదు, కానీ ఈ జనరేషన్కి నానో కార్ విలువ చాలా బాగా అర్థమైంది. రతన్ టాటా గారి ఐడియాలజీని అప్పట్లో మనం రీచ్ కాలేకపోయినాం, ఆయనను చేరుకోలేకపోయినాం. అందుకే నానో ఒక డిజాస్టర్గా మారిపోయింది. ఆ ఐడియా జనాలకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు రతన్ టాటా గారి పర్సనల్ ఐడియాలజీని చూసి ఆయన బ్రాండ్ అయిన టాటా మోటార్స్ ఇప్పుడు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కార్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఇండియాగా మారింది. ఇప్పుడు టాటా మోటార్స్ కార్ ఇండస్ట్రీలో ఇండియానే రీప్రజెంట్ చేసే అంత స్థాయికి ఎదిగింది. మనలో అందరం డబ్బులు సంపాదిస్తాం, ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదిస్తారు, చాలా డబ్బులు సంపాదిస్తారు, కానీ విలువ అంటూ సంపాదించుకోలేరు. ఎందుకంటే నీకు పర్సనల్ బ్రాండ్ లేదు కాబట్టి. నీకంటూ ఒక పర్సనల్ బ్రాండ్ ఉంటే నీకు గుర్తింపు వస్తుంది. గుర్తింపు ఉంటే అదొక హై ఇన్కమ్ బిజినెస్ లాగా మారుతుంది. నెంబర్ 2, ద ఎబిలిటీ టు జస్ట్ గో ఫర్ ఇట్. నన్ను కమెంట్స్లో చాలామంది అడుగుతూ ఉంటారు, వీడియోస్ ఎలా చేస్తావు, ఏం మైక్ యూజ్ చేస్తావు, ఎలా ఎడిట్ చేస్తావు, పీసీలో ఎడిట్ చేస్తావు, మొబైల్ ఎడిట్ చేస్తావా అని చాలామంది నన్ను కమెంట్స్లో క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. నువ్వు ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు ఎప్పటికీ ఏం చేయలేవు, ఒక్క వీడియో కూడా క్రియేట్ చేయలేవు. కావాలంటే నా పాత వీడియోస్ ఒక్కసారి చూడండి. నాకు కూడా ఏం చేయాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. ఒక్క పర్ఫెక్ట్ యూట్యూబ్ వీడియో ఎప్పటికీ క్రియేట్ చేయలేం. నువ్వు వీడియోస్ చేస్తూ ఉంటే ఏదో ఒక టైంలో నువ్వే పర్ఫెక్ట్ అయిపోతావు. నీకు కూడా తెలియదు నువ్వు పర్ఫెక్ట్ అయినావని. వేరే వాళ్ళు నీకు చెప్తే కానీ నీకు తెలియదు నువ్వు పర్ఫెక్ట్ అని. సో అంతవరకు నువ్వు వీడియోస్ క్రియేట్ చేస్తూనే ఉండు. నేను కూడా యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేయడం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేశాను. సరిగ్గా వాయిస్ ఓవర్ అవ్వడం కూడా నాకు రాదు. ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు వచ్చా యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేయడంలో. నేను ఇప్పుడు కూడా ఫోన్లోనే వీడియోస్ ఎడిట్ చేస్తున్నా, మొబైల్ రికార్డర్ యూజ్ చేసుకుని వాయిస్ రికార్డ్ చేస్తున్నా. నా దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ లేదు, కానీ ఒక స్కిల్ ఉంది. ఎలాగైనా వీడియో కంప్లీట్ చేసి అప్లోడ్ చేయాలనే ఒక స్కిల్ ఉంది. సేమ్ వే మీరు కూడా లైఫ్లో ఏదైనా సాధించాలన్నా, ఏమైనా చెయ్యాలనుకుంటూ ఉన్నా జస్ట్ దూకేయండి. మీరు ఏం చేయాలనుకున్నా ఆ ఫీల్డ్లో దూకేయండి. మీలో మీరే యుద్ధం చేయండి. నువ్వు ఆ యుద్ధాన్ని ఎదిరించి నిలబడ్డావంటే నీకు ఖచ్చితంగా విజయం దొరుకుతుంది. నౌ నెంబర్ 3, ఎబిలిటీ టు ఆర్గనైజ్ ద కేయాస్. జీవితంలో 99% మనకు నచ్చినట్టు జరగదు. నువ్వు సుఖాన్ని కోరుకుంటే నీకు మాత్రం కష్టాలు ఎదురవుతాయి. ఈ కష్టాలను ఎంత తెలివిగా అయితే మనం ఎదుర్కొంటామో అంతే హ్యాపీగా జీవితం కూడా మారుతుంది. నా దృష్టిలో లైఫ్ అంటేనే ఒక కేయాస్. కానీ మనం సర్వైవ్ అవుతున్నాం కదా ఇక్కడ, మన వల్ల కాదని సూసైడ్ ఏం చేసుకోవట్లేదు కదా. సేమ్ వే మీ వర్క్లో కూడా కేయాస్ ఉంటాయి, కష్టాలు వస్తాయి. వాటిని తెలివిగా దాటేయండి. ఎక్కువ మాట్లాడకుండా సర్వైవ్ అవ్వండి. మీకే అర్థమవుతుంది ఏం చేయాలో ఏం చేయకూడదు అని. నౌ నెంబర్ 4, మార్కెటింగ్ అండ్ సేల్స్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, కాలేజ్ అయిపోయిన వెంటనే మనకు ఈ మార్కెటింగ్ అండ్ సేల్ విలువ ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ మార్కెటింగ్ అండ్ సేల్స్ అనే స్కిల్ లేకపోతే మనం ఈ ప్రపంచంలో బ్రతకలేం. నువ్వు ఒక జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతావు. ఇక్కడ నీ లైఫ్ని మార్కెటింగ్ చేసుకొని నిన్ను నువ్వు సేల్ చేసుకోవాలి. లేకపోతే నీకు జాబ్ ఎప్పటికీ రాదు, దొరకదు. చాలామందికి ఈ స్కిల్ అస్సలు ఉండదు. ఈ మార్కెటింగ్ అండ్ సేల్స్ స్కిల్స్ని పొందాలంటే ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. చూసేవాడికి నువ్వు జాబ్ ఇచ్చినా ఇవ్వకున్నా నీకేం తేడా రాదు, నీకు ఎటువంటి డిఫరెన్స్ ఉండదని వానికి అనిపించాలి.
తెలిసిందే మాట్లాడండి, అది కూడా తక్కువ మాట్లాడండి. మీకు తెలిసిన మ్యాటర్ ఏదైనా ఉంటే వాళ్ళతో డిబేట్కి కూర్చోండి. ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా వేరే వాళ్ళని గెలవకూడదు, నీదే పైచేయి ఉండాలి, అంతే, జాబ్ డన్. మనలో చాలామంది నర్వస్గా ఈ జాబ్కి నేను సరిపోనేమో, నా వల్ల కాదనుకుంటా అనే మోడ్లో ఉంటారు. నీ ఆలోచనలు నీ ఫేస్లో క్లియర్గా ఎదుటివాడికి అర్థమైపోతాయి. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి పంపించేస్తాడు. సో బీ కామ్ అండ్ కూల్. నీ మైండ్లో ఏం రన్ అవుతుందో ఎదుటివాడికి ఎప్పటికీ తెలియకూడదు. ఇది చాలా డేంజర్. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చాలామంది నిన్ను ఆడుకుంటారు. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీక్కి 2 or 3 వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.